మైత్రి మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే 20 మినిట్స్ అనమాట. పుష్ప మూవీలోంచి 20 మినిట్స్ అనేది కొత్తగా న్యూ ఫుటేజ్ని యాడ్ చేస్తున్నారని చెప్పి, అంటే న్యూ స్టోరీని యాడ్ చేస్తున్నారని చెప్పి ఒక వైల్డ్ ఫైర్ అనమాట. అది ఎలా వదిలేరంటే ఆ పోస్టర్ అనేది, అంటే వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేశారనమాట. ఏమని? ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైర్. అంటే ఎక్స్ట్రాగా పుష్ప మూవీలో ఒక 20 మినిట్స్ అనేది ఫుటేజ్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే 20 మినిట్స్ అనే స్టోరీని మళ్ళీ యాడ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ వస్తుంది 10 ఈ నెల 10 నెక్స్ట్ డే, అంటే గేమ్ చేంజర్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేను పుష్ప మూవీ ఈ 20 మినిట్స్ ఫుటేజ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఒక ఛాలెంజ్ ప్రకారంగానే ఉంది. ఏవైతే ఈ డాకు మహారాజా అని చెప్పి, సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి చిన్న చిన్న మూవీస్ ఉన్నాయో అవన్నీ కొట్టుకుపోయేలా ఉన్నాయి పుష్ప మూవీ దెబ్బకి. సో మరి మీరేమంటారు? పుష్ప మూవీకి వెళ్తారా లేకపోతే గేమ్ చేంజర్ మూవీకి వెళ్తారా? కామెంట్ చేయండి. ది వైల్డ్ ఫైర్ ఎక్స్ట్రా ఫైర్, ది వైల్డ్ ఫైర్ గెట్స్ ఎక్స్ట్రా ఫైర్. అంటే ఎక్స్ట్రాగా ఫైర్ అనేది పుష్ప మూవీలో యాడ్ చేస్తున్నాం అని చెప్పి ఒక లెక్క అనమాట. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. సో ఈ మీనింగ్కి ఇదనమాట. పుష్ప మూవీలో ఎక్స్ట్రాగా 20 మినిట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇంకా ఈ చిన్న చిన్న మూవీస్ అనేటివి కొట్టుకుపోయేలాగే ఉన్నాయి. సో చూద్దాం, ఏమవుతుందో తెలీదు, నెక్స్ట్ ఏమవుతుందో తెలీదు. ఒకవేళ పుష్ప మూవీ పడిపోతుందా లేదా గేమ్ చేంజర్ మూవీ పడిపోతుందా అర్థం కావట్లేదు. అసలు పుష్ప మూవీ అయిపోయింది, ఇంకేం లేదులే అనుకున్న సమయంలో ఇదొక పెద్ద టపాసో బాంబు అనమాట. ఇది మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఎవరికి అర్థం కాలే, అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఎవ్వరికి అర్థం కాలేదు. అప్పట్లో నాట్ 7లో పోకిరి మూవీ చూసిన టైంలో మైండ్ బ్లాక్ అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ వల్ల మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట అందరికీ. సో చూద్దాం ఏమవుతుందో తెలీదు. గేమ్ చేంజర్ని తొక్కుతుందా లేదా గేమ్ చేంజరే పుష్ప మూవీని తొక్కుతుందా అర్థం కావట్లేదండి. మరి మీరేమంటారో తెలియదు, కామెంట్ చేయండి. ఓకేనా?